శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి వార ఫలితాలు 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మీరు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, అదేవిధంగా ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రహస్థితి మనం ముందుగా చూసుకున్నట్లయితే మేషంలో గురువు, కేతువు కన్యారాశిలోని, తులలో శుక్రుడు ఉన్నాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశిలో రవికుజులు, ధనస్సులో బుధుడున్నాడు. కాకపోతే 14వ తేదీ నుంచి వక్రిస్తున్నాడు అతను. ఇక అదే శుక్రుడితో పాటు చంద్రుడు కూడా తులారాశిలో ఉంటూ మకరానికి, ఈ మొత్తం వారం మకరానికి చేరుకుంటున్నాడు. కుంభంలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 రాశుల వారికి లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, రాశి తెలిస్తే రాశి నుంచి చూసుకోండి ఏ విధంగా ఉండబోతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా నేను ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాను, కుంభంలో శని భగవానుడు ఉన్నాడు, కుజుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలోని వేడి చేయడము, కొంతమందికి మొటిమలు లాంటివి వస్తుంటాయి, అంటే హీట్ రిలేటెడ్ సంబంధించిన ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఈ వార ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి వారంలో చూసుకున్నట్లయితే కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ ధనయోగము, కుటుంబ యోగము, ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మాత్రం కొంచెం ఆగిపోయి ఉంటాయి. కొంతమంది చూడండి ఏదో ఇంటర్వ్యూకి వెళ్తారు, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తామని చెప్పి ఆపుతూ ఉంటారు. ఇటువంటివి కొంత గోచారంలో ఇటువంటి ఫలితం అనేటువంటిది చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కుంభం వారికి ముఖ్యంగా ప్రాపర్టీ యోగం, ప్రాపర్టీ కొనుగోలు చేద్దామని అంతా సిద్ధమవుతూ అక్కడ ఏదో సంథింగ్ చిన్న ఆగడం ఇటువంటివి చూపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ప్రాపర్టీస్ మూలంగా ధనయోగం కూడా ఉంది ఇక్కడ చెప్పాలంటే. అండ్ అలాగే క్రియేటివిటీ రిలేటెడ్ మూలంగా ధనయోగాలు అంటే చూడండి, మనం ఏదైనా ఒక ఇది ఉంటుంది, అది ఎనీథింగ్ క్రియేటివ్ సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి వాటి మూలంగా కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్, వాటి మూలంగా ధనయోగం రావడము ఇటువంటివి చూపిస్తున్నాయి. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ లోన్స్ లభించడానికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. లోన్స్కి చాలా అనుకూలమైనటువంటి స్థితి చూపిస్తుంది. మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీ యోగము, అదేవిధంగా 9లో శుక్రుడు యొక్క స్థితి ఉంది కాబట్టి శుక్రుడు ఎవరైతే ఉన్నారో 9వ స్థానంలో ఉండడం అనేటువంటిది మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే అంటే ఇది కొంచెం ఫాదరు, మాస్టర్స్, గురువుల మూలంగా కొంతవరకు మీకు లబ్ధి కలగడం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ముఖ్యంగా వ్యాపార లాభాలు, గురువు లాభాధిపతి అయి 2వ స్థానాధిపతి కూడా అయ్యి 2లోకి రావడం ఒకటి, లాభంలో బుధుడు ఉండడం ఒకటి. మీ జన్మజాతకంలో కనుక వ్యాపార యోగాలు ఉన్నట్లయితే ఇది కాలం అనుకూలిస్తున్న సమయం వ్యాపారాలకి. అలాగే వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించినటువంటి విషయాలు, మీరు ఎక్కడైతే జాబ్ చేస్తుంటారో, ఎక్కడైతే మీరు ఒక కంపెనీస్లో కొంతమంది చూడండి ఒక్కోసారి అక్కడే చేస్తున్న దాంట్లోనే వారిని సంప్రదించి వివాహ నిర్ణయాలు తీసుకోవడం లాంటివి జరుగుతుంటాయి. ఇటువంటివి కూడా ఉన్నాయి చెప్పాలంటే. అండ్ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే
ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలలో కొంతవరకు గ్రోత్ అనేటువంటిది చూపిస్తుంది. అంటే ఆ యొక్క ప్రయత్నాలు గతంలో సఫలీకృతం అవ్వకపోయినప్పటికీ ఇప్పుడు సఫలీకృతం అయ్యేటువంటి యోగం ఉన్నది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ గమనించవలసినటువంటి విషయం విష్ణువుని దత్తాత్రేయుణ్ణి ఎంతగా ఆరాధిస్తూ ఉంటే మీకు ధనపరంగా కానివ్వండి పడుతున్నటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో, అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మీకు రాశిలో శనుండి కుజుడి యొక్క దృష్టి ఉందో దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఈ కాంబినేషన్ వల్ల కలిగేటువంటిది ఏమిటి అంటే ఇది స్ట్రెస్ని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. కాబట్టి వీలైనంత మటుకు అభిషేకాలు, ఆంజనేయ స్వామి యొక్క ఆలయాలకు వెళ్ళడం లేదా నరసింహస్వామి యొక్క ఆలయాలకు వెళ్ళడం, చండీ పారాయణం చేయడం అనేటువంటిది ఈ స్ట్రెస్ని తగ్గిస్తుంది. ఈ వారం చూసుకున్నట్లయితే ఈ వారంలో ఈ రవికుజులు ఇక్కడ ఉంటూ శని యొక్క దృష్టి ఉంది కాబట్టి, అంటే ఈ వారం కాదు ఇంకో నెల రోజుల దాకా ఉంటుంది. బట్ నేను అందరికీ ఓవరాల్గా జాతకాలు ఉన్నా లేకపోయినా నాకు పలానా దశ నడుస్తుందండి, లేకపోతే మాకు జాతకం ఉందని లేదని ఇవన్నీ కాకుండా అసలు ఈ శనికుజులు వృశ్చికంలో అనురాధ నక్షత్రం మీద సంచరిస్తూ దాని మీద శని యొక్క దృష్టి ఉండి శని కుజుడు పరస్పర వీక్షణలు ఉన్నందుకు ప్రత్యేకంగా అందరూ చేసుకోవాల్సినటువంటి ఒక పరిహారం ఏమిటి, దీనివల్ల ఎటువంటి పరిణామాలు ఏర్పడుతుంటాయి అంటే ఇది నేను ఆల్రెడీ ఒక 15 రోజుల నుంచే ఈ కాంబినేషన్ నడుస్తుంది చెప్తూ వస్తున్నాను. కొంచెం ఈ అల్పపీడనాలు ఏర్పడతాయి, నీటి ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు, కొన్ని అగ్ని ప్రమాదాలు ఏర్పడుతుంటాయి. అదేవిధంగా చోరీలు కూడా కాస్త ఎక్కువగా అవుతూ ఉంటాయి, దీనివల్ల దొంగతనాలు కూడా ఎక్కువ అవుతుంటాయని చెప్తూ వస్తున్నాను. ఎందుకంటే మన జన్మజాతకం ఒకటి చెప్తుంది, ఇది నీ యొక్క జాతకం ఈ రకంగా నడుస్తూ ఉంటుందని. కాలం అనేటువంటిది ఉంటుంది, అంటే ఎలా అంటే బయట ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, లేకపోతే వర్షాలు పడడం కావచ్చు, తుఫాన్లు రావడం కావచ్చు, యుద్ధాలు జరగడం కావచ్చు, గొడవలు జరగడం కావచ్చు. ఈ పరిస్థితులు ఎందుకు వస్తుంటాయి అంటే సర్వసాధారణంగా మనకి మైథుని జ్యోతిష్యంలో ఈ శనికుజులు పరస్పర వీక్షణ వల్ల జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే శనికుజులు పరస్పర వీక్షణ ఎప్పుడైతే ఇలా జరుగుతూ ఉంటుందో ఈ సమయంలో అందరూ చేసుకోవాల్సిన ఒక పరిహారం ప్రజలందరికీ కూడా, ఎందుకు అంటే ఈ ఆకస్మిక రాసుల్లో శనికుజులు ఉన్నారు, రవికుజులు ఉన్నారు. సీక్రెట్ సైన్లో మరొక సీక్రెట్ సైన్ కొమ్మల నుంచి శని యొక్క దృష్టి ఉంది. కాబట్టి నేను అనేది ఏంటంటే అందరూ కూడా వీలైనంత మట్టుకు నువ్వులు, కందులు, గోధుమలు దానంగా ఇవ్వండి. నేను దానం ఇచ్చుకోలేనండి, నేను ఉన్న ప్రదేశం అలా అటువంటిది కాదు, నేను వేరే ప్రదేశంలో ఉన్నాను అని అన్నప్పుడు నేను చెప్పేది ఒకటే, కనీసం గోశాలకి వెళ్ళి గోవులకు కనీసం క్యారెట్లు, గోధుమ రవ్వ, బెల్లం లాంటివి తినిపించండి. గోశాల లేదు, మీరు దానం ఇవ్వడానికి కుదరదు, ఏ ఖతార్లోనో రకరకాల వెస్ట్రన్ కంట్రీస్లోనూ ఉన్నారు, అక్కడ కుదరదు అనుకోండి. చక్కగా మీరు సూర్య నమస్కారాలు చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవడము ఇవి చేయండి. వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రాలు, ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాలు చేయండి. లేదా ఇవన్నీ కాదు అనుకుంటే చక్కగా మీరు చండీ పారాయణం చేయండి. ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు చండీ చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఎప్పుడు కూడా మనం ఈ గోచార ఫలితాలతో పాటు ముఖ్యంగా మన జన్మజాతకం కూడా చూసుకోవాలి. మన జన్మజాతకంలో లగ్నం బట్టి మన యొక్క స్థితిని, ధన భావాన్ని బట్టి మనకి ఎటువంటి ధనయోగం కలుగుతుందని, మన ప్రయత్నాలు ఏం చేస్తే సక్సెస్ అవుతాయని, మనం ఏ వైపు నివసిస్తే మంచిది, ఎప్పుడు కొనుక్కోవాలి, గృహం ఎప్పుడు కొనుక్కోకూడదు అనేటువంటిది, వివాహ సమయం ఎప్పుడుంది, వివాహం ఎప్పుడు చేసుకోవాలి వద్దు అనేటువంటిది, అదేవిధంగా ఆకస్మిక సంఘటనలు కానివ్వండి, లైఫ్లో లీడ్ పాత్ర పోషించేటువంటివి ఏవైతే ఉంటాయో ఆ యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి కానివ్వండి, అదేవిధంగా అతి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు ఏమిటి అంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ శనికుజుల యొక్క కాంబినేషన్ ఇప్పుడు మీకు అంటే చెప్పాను కదా ఇప్పటిదాకా నేను ఈ కాంబినేషన్ ఉంది కాబట్టి మీ జన్మజాతకానికి దీనికి మీ జాతకంలో ఉన్న గ్రహాలు, ఈ గ్రహాలతో ఎటువంటి సంబంధాలు పెట్టుకున్నాయనే దాని మీద కూడా ఆధారం ఉంటుంది.
ఆ రకంగా మన జన్మజాతకంలోనే ఎవ్రీథింగ్ ఉంటుంది. అయితే ఇక్కడ సందేహం ఏంటంటే మరి జన్మజాతకంలోనే అన్నీ ఉంటే మనం ఎందుకు ఈ వార ఫలితాలు, మాస ఫలితాలు చెప్పుకుంటున్నామంటే ఎప్పుడు కూడా కాలములో ఏం జరుగుతుంది, కాలానికి అనుకూలంగా మనం ఏం ఉండాలి, ఏం చేయాలనేటువంటిది చూసుకుంటుండాలి. కాబట్టి కాలానికి అనుకూలమైనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ అనుకూలమైనటువంటి యోగం కలగాలి అంటే అసలు గోచారంలో ఉన్న గ్రహాల యొక్క స్థితి బట్టి మనం మన యొక్క ప్లానింగ్ చేసుకుంటూ ఉండాలి. మన జన్మజాతకాన్ని గోచారంలో ఉండేటువంటి ప్లానెట్స్ని పట్టుకొని మరి ఇప్పుడున్నటువంటి గోచారంలో ఉన్న గ్రహాలు నేను ఇందాక చెప్పినట్టుగా శనికుజులు పరస్పర వీక్షణ చేసుకుంటున్నాయి. కాబట్టి అందరూ కూడా నేను చెప్పినట్టుగా శనికుజ రవి గ్రహాల దగ్గర దీపారాధన ముఖ్యంగా చేయండి. ఇంకా వీలైతే కేతు దగ్గర కూడా చేయండి. 4 గ్రహాల దగ్గర చేసి చండి గణపతి ఆలయాలు లేదా ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళినట్లయితే గోచార గ్రహాల యొక్క ప్రభావం మీ మీద పడుతుంది. ఏ రాశి వారికైనా, ఏ నక్షత్రం వారికైనా, ఏ లగ్నం వారికైనా గుర్తుపెట్టుకోండి. ఆ ప్రభావం ఇలా ఉంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనం బయట ఇప్పుడు మన కోవిడ్ వచ్చింది మనకి లాస్ట్ 3 years బ్యాక్. వచ్చినప్పుడు ఏం చెప్పి అందరూ మాస్కులు పెట్టుకోండి, అందరూ ఈ జాగ్రత్తలు పాటించండి అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా బయట వాతావరణం చల్లగా ఉందనుకోండి అందరూ కోట్లు వేసుకుంటారు. అలాగే గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు ఇది చేయడం ద్వారా మీరు ఇబ్బందుల్లో పడకుండా చాలా చక్కటి లబ్ధి పొందుతారు. శ్రీమాత్రే నమః.